పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధిని నియంత్రిస్తున్న ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకోవడం వల్ల ప్రపంచ ఇంధన సరఫరా తీవ్ర అంతరాయం కలిగిన సంగతి మనకు తెలుసు. అయితే దీంతో దక్షిణాసియా, ఐరోపాలోని కొన్ని దేశాలలో ఇంధన కొరత తలెత్తగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు స్మార్ట్ లాక్డౌన్ విధించింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైన కొద్ది రోజులకే పాకిస్తాన్ డీజిల్, పెట్రోల్ ధరలను భారీగా పెంచింది. ఏకంగా పెట్రోల్ ధర అయితే 458 రూపాయలు పెంచింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో 24 గంటల్లోనే లీటర్ పెట్రోల్ పై పాకిస్తాన్ ప్రభుత్వం 80 రూపాయలు తగ్గింపుకు వచ్చింది. అదేవిధంగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటుంటే పాకిస్తాన్ మాత్రం దాన్ని అదుపు చేయలేక సతమతమవుతుంది. మంగళవారం పాకిస్తాన్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ లాక్డౌన్ పై ప్రకటన చేశారు. ఇంధనం ఆదా చేయడం కోసం, అలాగే వినియోగాన్ని పరిమితం చేయడంపై తక్షణమే ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే తెలుస్తుంది. అయితే పాకిస్తాన్ మీడియా ప్రకారం పంజాబ్, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ వంటి కొన్ని ప్రాంతాలలో మార్కెట్లు, షాపింగ్ మాల్లు, వాణిజ్య కేంద్రాలను రాత్రి 8 గంటల కల్లా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఆహార కేంద్రాలతో పాటు ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ల వేదికలు రాత్రి 10 గంటల లోపు మూసివేయాలని, రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లలో వివాహ వేడుకలను కూడా ప్రభుత్వం నిషేధించింది. అయితే మెడికల్ షాపులు, ఫార్మసీలకు ఈ ఆంక్షల నుంచి మినహాయించింది.